తెలుగుదేశం పార్టీ తెలంగాణలో మళ్లీ పుంజుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. తిరుపతి మహానాడులో తెలంగాణకు ఇంపార్టెన్స్ ఇచ్చారు. లీడర్లకు మంచి ప్లేస్ ఇచ్చారు. ఒక కొత్త పద్ధతిలో కొత్త లీడర్లతో తెలంగాణలో మళ్లీ పాగా వేయాలని చంద్రబాబు ప్లాన్ చేసినట్టు అనిపిస్తోంది. టీడీపీ ప్రయత్నాలపై ఒక రిపోర్ట్. తెలంగాణలో తెలుగుదేశం మాయమైపోయే దశలో ఉందని డిసైడ్ అయిన తరుణమిది. టీడీపీ పేరుతో ముగ్గురే ఎమ్మెల్యేలు మిగిలారు. ఒక్క ఎంపీనే ఉన్నారు. ఎమ్మెల్సీలు లేనేలేరు. అసెంబ్లీ ఉప ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అడ్రస్సే లేదు. అందుకే పార్టీ చీఫ్ చంద్రబాబు వ్యూహం మార్చినట్టు కనిపిస్తుంది. కొత్త వారిని ఎంకరేజ్ చేయాలని అనుకున్నట్టు అనిపిస్తోంది. అది కూడా బడుగు వర్గాల వారినే సెలెక్ట్ చేసినట్టు అనిపిస్తోంది. రెండో రోజు కార్యక్రమాలను నడిపించడానికి వరంగల్ జిల్లా ఎస్టీ లీడర్ సీతక్కను ఎంపిక చేశారు. అలాగే బీసీ నాయకుడు అరవింద్ గౌడ్ కు కూడా మంచి స్థానం ఇచ్చారు. ఎల్ రమణకి, రేవంత్ రెడ్డికి కూడా ప్రయారిటీ ఇచ్చారు మహానాడులో. కొత్త లీడర్లని కూడా ప్రమోట్ చేసే పనిలో చంద్రబాబు ఉన్నట్టు అనిపిస్తోంది. వీరేంద్ర, శోభ, కాశీనాథ్, రజనీ కుమారి లాంటి కొత్త గొంతులకు అవకాశం ఇచ్చారు. రజనీ కుమారి స్పీచ్ చాలా మందిని ఆకట్టుకుంది. తెలంగాణలో టీడీపీ ఉండి తీరాలని రజనీ అన్నారు. తెలంగాణలో బడుగు వర్గాలకు టీడీపీ అవసరం బాగా ఉందని రజనీ స్పీచ్ లో అన్నారు. మిమ్మల్ని ఒక్కటే రిక్వెస్ట్ సార్, తెలంగాణలో మీ అవసరం చాలా ఉంది సార్. చాలా అంటే మాలాంటి వాళ్ళకి సార్, మీ అవసరాన్ని మీరు గుర్తించాల్సినటువంటి అవసరం కూడా ఉంది సార్. అది ఏ రకంగా మీరు ముందుకు తీసుకుపోతారో, మమ్మల్ని ఏ రకంగా కష్టపడమంటారో మేము కష్టపడతాం సార్. మీరు ఆ రకంగా ముందుకు తీసుకుపోయి తెలంగాణలో ఎస్సీ ఎస్టీల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, మహిళల కోసం, మైనార్టీల కోసం మీరు రావాలి సార్. మీరు మమ్మల్ని నడిపించాలి సార్. మహానాడులో తెలంగాణ జానపద కళాకారులకు, తెలంగాణ వంటకాలకు కూడా ప్లేస్ ఇచ్చారు. తెలంగాణలో పోరాడుతున్న టీడీపీ నాయకుల్ని మహానాడు క్లోజింగ్ స్పీచ్ లో చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. వాళ్లకు అభినందనలు చెప్పారు. తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరంతరం పోరాడుతున్నారు. అనేక సమస్యలపైన స్పందిస్తున్నారు. మీ అందరి తరపున ఈ మహానాడు తెలంగాణలో ఉండే ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మహానాడులో ఇదంతా గమనిస్తే తెలంగాణలో మళ్లీ ఎలాగోలా పుంజుకోవాలని చంద్రబాబు తాపత్రయపడుతున్నట్టు అనిపించడం సహజం.